సార్వత్రిక సమ్మెతో విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మూతపడ్డాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? విశాఖపట్నంలో సార్వత్రిక సమ్మె పరిపూర్ణంగానూ ప్రశాంతంగానూ జరుగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. దాదాపు అన్ని పరిశ్రమలు కూడా మూతపడడంతో పాటు ప్రజా రవాణాలో ఎలాంటి విఘాతం కలగకుండా కార్మిక సంఘాలన్నీ కూడా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే అటు పబ్లిక్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇండస్ట్రియల్ వరకు దాదాపు అన్ని మూతపడినాయి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ను కూడా మూసివేశారు. ఒక విధంగా విశాఖ నగరంలో పూర్తి స్థాయిలో బంద్ జరుగుతున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నాయకులు కానీ ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. నరసింహ గారు, బంద్ ఎట్లా జరుగుతుంది? అన్ని సంఘాలు కూడా దాదాపు మద్దతు ఇచ్చిన పరిస్థితి. విశాఖలో బంద్ ఎలా? విశాఖలో 5 లక్షల మంది యావత్ కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. సమ్మె స్వచ్ఛందంగా సంపూర్ణంగా కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక వర్గం తమ యొక్క కోపాగ్నిని ఈ సమ్మె ద్వారా వ్యక్తపరచడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాల మీద కార్మికులు చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని ఈ సంవత్సరం 1420 కోట్ల నష్టాల్లోకి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల నెట్టబడ్డాయి. అలాగే గనులు, సొంత గనులు ఇవ్వకుండా కావాలని ఎండబెట్టడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేసే కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. అందువల్ల కార్మిక వర్గం అలాగే అసంఘటిత రంగం 45 కోట్ల మందిలో 96% మంది అసంఘటిత రంగం ఉన్నారు. వీరికి కనీస వేతనాలు 18,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఏ మార్కి కూడా గతసారి 10,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ 9,100, అది కూడా ఎక్కడ కూడా అమలు అనేటువంటి చేయడం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు అసంఘటిత రంగం, సంఘటిత రంగం, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్, కోఆపరేటివ్ అన్నిటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అన్నిటికంటే కార్మిక వర్గాన్ని అణచాలనేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను సవరించి తరాల నుంచి సాధించుకున్న మా హక్కుల్ని కాలరాయాలనేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించేదానికి కార్మిక వర్గం సిద్ధంగా లేరు. అందువల్ల మా పోరాటాన్ని చాలా తీవ్రతరం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కార్మిక సమ్మెలో పాల్గొన్న యావత్ కార్మిక వర్గాన్ని CIT తరఫున అభినందించడం జరుగుతుంది. రాజశేఖర్ గారు, ఈ రోజు సమ్మె ప్రభావం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మీద ఏ విధంగా అవకాశం ఉండే, ఎంత మేరకు ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రభావం పడతారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా గర్వించదగ్గ కర్మాగారం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం చాలామంది ప్రాణత్యాగాలు చేసి అనేకమైన ఉద్యమాలు, పోరాటాలు చేసి తమ రైతులందరూ కూడా తమ ఇల్లు, భూములు తొక్కిచ్చి స్థాపించుకున్నాం. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని, మైన్స్ లేకుండా చేయాలని దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తుంటుంది. గతంలో హిందుస్థాన్ జింక్ కానీ, బాల్కో కానీ మూతవేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయాలని, ప్రైవేట్ పరం చేయాలని కుట్రతో ముందుకు సాగుతుంది. ఆ కుట్రను ఎదుర్కోవడానికి ఈరోజు సమ్మె చేశాం. మా పిలుపుని INTUC కానీ ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా స్వచ్ఛందంగా, సమైక్యంగా, ఒక ఐక్యమత్యంతో ముందుకు సాగి ఈ సమ్మెను 100% విజయవంతం చేసుకోగలుగుతున్నాం. ఈ సమ్మె ప్రభావం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక రోజు కాదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కాబట్టి ముందు రోజు కానీ తర్వాత 2 రోజులు కానీ అనేక రకాల ఎఫెక్ట్ ఉంటుంది. సుమారు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్తుంది. 1 మిలియన్ టన్ను దగ్గర పూర్తిగా ప్రొడక్షన్ కూడా అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు, పోరాటాలతో వచ్చింది. భారత జాతి గర్వించదగ్గ కర్మాగారం. దీన్ని కాపాడుకోవడానికి ఇవ్వాల్సిన మైన్స్ కానివ్వండి, ఈ కార్మిక వర్గం ఏదైతే ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం కానివ్వండి, లేదా నిర్వాసిత ఎవరైతే వారికి ఉపాధి అవకాశం కల్పించడం కానీ ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఉద్యమాలు, కార్మికులందరూ కూడా ఉద్యమాలు చేయడం వల్ల కొంత కదలిక ఏర్పడుతుంది. ఉద్యమాల వల్ల గతంలో కొన్ని ప్రయోజనాలు పొందగలిగినాం. మరలా ఐకమత్యంతో కొన్ని ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కొన్ని ఉద్యమాలు తప్పనిసరిగా కొన్ని బెనిఫిట్లు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. కేంద్రంలో మార్పు రాకపోతే ఈ ఒక్కరోజు సమ్మె కాదు, అవసరం అనుకుంటే మరిన్ని రోజులు సమ్మె చేసి ఈ మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్తంభిస్తాం. కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదు, విశాఖ నగరంలో అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. నెహ్రూ గారు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశారో, మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా మొత్తం పబ్లిక్ సెక్టర్ మూసివేసి కార్పొరేట్ శక్తులకి లేదా పెట్టుబడిదారు వర్గాలు కట్టబెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చేసినట్టయితే ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలు కానివ్వండి, SC/STలు కానీ, OBCలు కానీ, నిర్వాసితులకు ఎవరికి కూడా ఉపాధి వచ్చే అవకాశం లేవు. కాబట్టి దాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే వీధుల్లోకి వచ్చి మేము అందరూ పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా కార్మిక వర్గం గెలుస్తుందని చెప్పి మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఉంది. అలాగే ఇతర కార్మిక సంఘాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. అంటే అసంఘటిత రంగానికి సంబంధించినంత వరకు ఎంతమంది ఈ సమ్మెలో పాల్గొన్నారు? అసంఘటిత కార్మికులు సుమారు
25,000 మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఆల్రెడీ ఏ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్కి సంబంధించి ఎవరూ కూడా విధులకు హాజరవ్వలేదు. అలాగే బి షిఫ్ట్లోను సి షిఫ్ట్లోను కూడా పూర్తిగా కూడా సమ్మె చేయాలని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. రానున్న రోజుల్లోనూ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ 18,000 రూపాయలు ఉందో 18,000 రూపాయలు సాధించుకునేంత వరకు కూడా కార్మిక వర్గం అంతా ఒక్కతాటిపై ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అయితే ఇంకా నిర్వాసితులు సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు రావాలి. వాళ్ళకి 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం దొరకలేదు. మరి ఇది ప్రైవేట్ రంగంలో కొనసాగితే మరి వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏంటని కూడా మేము హెచ్ఎంఎస్గా ప్రశ్నిస్తున్నాం. కనీస వేతనాలకు సంబంధించినంత వరకు మొత్తం దేశం అంతా కూడా ఒక ప్రధాన డిమాండ్ చేస్తుంది. కనీస వేతనాలు పెంచాలి, అలాగే ధరలు తగ్గించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మైన్స్ ప్రధాన సమస్య. దీన్ని ఎట్లా విశాఖపట్నం భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి ప్రభుత్వ సంస్థ స్టీల్ అన్నింటికి కూడా మైన్స్ ఉన్నాయి. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మైన్స్ లేవు. ఈ మైన్స్ ఇవ్వాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు ఏ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందన లేదు. ఈ రోజు వితౌట్ మైన్స్ ఉన్న స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయినప్పటికీ లాభాలు తీసుకొస్తున్నాం. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్న ఏదైతే ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయో దానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా పోరాడుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే 30,000 మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఐఎన్టీయూసీ తరపున అన్ని యూనియన్ల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తంగా డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ఒక కుట్ర జరుగుతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించడంలో కానీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి కుట్ర జరుగుతుందని అడ్డుకుంటామని కూడా కార్మికులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే నగర వ్యాప్తంగా భారీగా ర్యాలీలు కూడా ప్రారంభమయ్యాయి. సార్వత్రిక సమ్మె పరిపూర్ణంగా జరుగుతున్న వాతావరణం విశాఖలో ఉంది. థ్యాంక్ యూ రవి.